హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది వెడ్నెస్డే రోజు వీడియో అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేసిన వ్లాగ్. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఈరోజు ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయని. కరెక్ట్ 10కి అయితే ఎగ్జామ్ ఉందన్నమాట. మేము ఇప్పుడు 8:30కి అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. 10 వరకు అక్కడికి వెళ్ళాలి. దాదాపు 70 కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది. మా పక్కన మా తమ్ముడు భార్య అనమాట. ఊర్లో ఫంక్షన్ ఉందని కూడా చెప్పాను కదా, అదే ఫంక్షన్కి వెళ్తుంది. ఇంకా మేము వెళ్తున్నాం కదా అనేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి డ్యూటీకి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళినందుకు మాతో పాటు వెళ్ళమని చెప్పాడనమాట. అందుకని ఆమె అలాగే మా తమ్ముడు బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ మా తమ్ముడు ఎమ్మడి వెళ్ళమని చెప్పాడు అనమాట ఎగ్జామ్ సెంటర్కి. కానీ నేను ఏమంటారు రికార్డ్స్ ఏవి రాయలేదన్నమాట. మా ఆయన వస్తే కొంచెం సార్ వాళ్ళతో మాట్లాడతాడు అనేసి ఈరోజు ఒక్కరోజు రమ్మని చెప్పి, తర్వాత ఇంకా 2 డేస్ ఉందన్నమాట ఎగ్జాము. 2 డేస్ నువ్వు రాకపోయినా పర్లేదు, ఇది ఒక్కరోజు రా అని చెప్పి ఆయన బతిమాలి తీసుకెళ్తున్నా. 2 కార్లు ఎందుకని చెప్పి ఒకే కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. బట్టలు ఆల్రెడీ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే 3 డేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, 3 డేస్ అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ టైం ఏం 9 అవుతుంది. ఇంకా మేము అప్పుడు బూత్పూర్ దగ్గరనే ఉన్నాము. ఇంకా కరెక్ట్ 9:25కి మేము కొత్తకోటకు అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత అక్కడ టిఫిన్ చేసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళే వరకు 9:40 అవుతుంది. ఇది మా కాలేజ్ రూట్ అనమాట. చాలా ఇరుకుగా ఉంటుంది. కార్ అయితే తొందరగా మళ్ళదు. నడిచి వెళ్ళడానికి మేము దాదాపు 1 కిలోమీటర్ అలా బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ అలా నడిచి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా చూడండి, ఇంకా పిల్లలు అయితే వెళ్తూనే ఉన్నారు. కానీ నేను వెళ్ళే వరకు క్లాస్లోకి అయితే అందరు వెళ్ళిపోయారు అనమాట. పిల్లలు వెళ్ళిపోయారు. నేను 10కి లోపలికి వెళ్ళి మళ్ళీ 12:30కి అయితే బయటికి పంపించారనమాట. ఫస్ట్ బాటనీ ఎగ్జాము, ప్రాక్టికల్ ఎగ్జామ్ అనమాట. 9:25కి కొత్తకోటకి వెళ్ళామన్నమాట. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత టిఫిన్ చేసాం మేము. ఇంకా అక్కడికి వెళ్ళాక మేము మా క్లాస్మేట్కి ఫోన్ చేస్తే ఆ పిల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనమాట. లిఫ్ట్ చేయకపోతే ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయింది. ఇంకా ఏమన్నా ఎగ్జామ్ గిట్ట స్టార్ట్ అయిందేమో, అందుకే ఫోన్ ఎత్తట్లేదు, నాదే లేట్ అయిందని చెప్పేసి. అందుకని ఆ చుట్టుపక్కల చూస్తున్నాను అనమాట, ఎవరైనా పిల్లలు వెళ్తున్నారా లేదా అని. కానీ నేను వెళ్ళేలోపు అనుకున్నట్లే పిల్లలందరూ పైకి వెళ్ళి అందరికీ బుక్లెట్ ఇచ్చారు. అందరూ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ రాసి కూర్చున్నారనమాట. నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. క్వశ్చన్ పేపర్ రాయించారనమాట. ఇదే మా కాలేజు. అప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇలాగే ఉండే 3 ఫ్లోర్స్. ఇప్పుడు అలాగే ఉందన్నమాట, సేమ్ టు సేమ్. కొంతమంది సార్ వాళ్ళేమో మారిపోయారు, ఇంకొంతమంది అలా ఉన్నారనమాట. ఇది బాటనీ ప్రాక్టికల్ రూము. ఈ రూమ్లోనే ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫోన్స్ అయితే తీసుకెళ్ళనివారు కదా. నేను బయటకు వచ్చిన తర్వాత ఇది కొంచెం రికార్డ్ చేశాను అనమాట. ఇప్పుడు లంచ్ కోసమని నేను బయటకు వచ్చేసరికి మా అమ్మ కూడా అదే ఫంక్షన్కి వెళ్తుందనమాట. మా అమ్మను ఫోన్ చేసి వీళ్ళు కార్లో అయితే ఎక్కించుకున్నారు. ఇప్పుడు వీళ్ళని మళ్ళీ మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చి తిన్న తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడే హోటల్లో తినేసి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలన్నమాట. నేను వెళ్ళినప్పుడు కరెక్ట్ బాటనీ ఎగ్జామ్ రాసే మధ్యలోనే బ్లూ పెన్ అయిపోయిందనమాట. పెన్ను, పెన్సిల్స్, స్కేలు, షార్ప్నర్, ఎరేజర్ అవల్ల ఏం తీసుకెళ్ళలేదు. అందుకని మళ్ళీ అవన్నీ కొన్నాను అనమాట. కొని ఫ్యాడ్ లేదనమాట. ఫ్యాడ్ లేకపోతే అటుకించి పాత రికార్డ్స్ ఉంటాయి కదా, ఆ రికార్డ్స్ పెట్టుకొని రాశాను. మధ్యాహ్నం వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్ ఉంది. అందుకని కెమిస్ట్రీ ల్యాబ్లో ఏమి ఇబ్బంది కావద్దని చెప్పేసి అన్నీ కొనుక్కున్నాను అనమాట. కానీ ఫ్యాడ్ అప్పుడు కూడా మర్చిపోయాను. వేరే పిల్లల రికార్డ్స్ తీసుకొని అవి సపోర్ట్ తీసుకొని రాశాను. ఇక్కడ మా అమ్మని దించి మళ్ళీ మేము కొత్తకోట వెళ్తున్నాము. ఇక్కడ కొత్తకోటలో మావి ప్లాట్స్ ఉన్నాయన్నమాట. అందుకని బైపాస్ నుంచి వచ్చాము. ఆ ప్లాట్స్ చూసుకుంటూ వెళ్దామనేసి. ఇక్కడ అంతా ఫంక్షన్ హాల్స్, పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ అయితే కట్టారు చుట్టుపక్కల. మళ్ళీ అవన్నీ కబ్జా చేస్తారేమనేసి మా ఆయన మళ్ళీ నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చూసి వెళ్తానని చెప్పాడనమాట. ఇక్కడే ఉంటాయి, ఇక్కడ ఇవే అనమాట. ఇక్కడే మావి ఉంటాయి. 3 ప్లాట్స్ అయితే ఉంటాయి. పిల్లలకైతే అటు ఇటు తిరగడం వీలు కాక మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, అనవసరంగా తీసుకొచ్చారు అని చెప్పి ఏడుస్తున్నారు అనమాట. అదే కనుక మేము అక్కడే బాలనగర్లో కన్నా వదిలేసి వచ్చింటే ఇంకా బయటంతా ఎండకు బాగా తిరిగేవాళ్ళు. ఇవే అనమాట మా ప్లాట్స్ ముందు పక్క. ఈ కన్వెన్షన్ హాల్స్ అయితే కట్టారు. బాగానే డెవలప్ అయింది అక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి మేము గురుస్వామి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇక్కడ గురుస్వామి ఉంటాడు అనమాట. అప్పుడు ఒకసారి వచ్చి తిన్నాము ఇక్కడ. టేస్ట్ బాగుందంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను మా ఆయనను. ఆయన మాలలో ఉన్నాడు కాబట్టి అప్పుడు తినలేదు, నేను ఒక్కదానే తిన్నా. టేస్ట్ బాగుందని చెప్పి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చిన. తర్వాత ఇక్కడ కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట. జువాలజీ ల్యాబ్ కూడా ఈరోజే రాయించండి సార్, దూరం నుంచి వచ్చామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఈరోజే రాయించారు. రాయించిన తర్వాత మా ఆయనకు ఫోన్ చేసా.
చేస్తే ఆయన కొంచెం రోడ్ పైకి నడుచుకుంటూ రమ్మని చెప్తే ఇక్కడ నేను నడుచుకుంటూ వచ్చాననమాట. కానీ ఆ రూమ్లలో ఒక్క ఫ్యాన్ కూడా లేదు. చాలా అంటే చాలా ఉడకబోసిందనమాట. ఇక్కడ సగం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మా ఆయన అయితే వచ్చాడు. ఆయన దగ్గరే ఫోన్ మాట్లాడుకుంటూ వీడియో రికార్డ్ చేస్తూ వస్తున్నాననమాట. కానీ ఆ రూమ్లలో అయితే ఒక ఫ్యాన్ లేకపోవడం వల్ల చాలా అంటే చాలా విపరీతమైన ఉడకబోసిందనమాట ఈరోజు. ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్ నుంచి మా ఆయన అయితే వచ్చాడనమాట. కారు ఇక్కడ నుంచి అయితే కారు వచ్చింది. తర్వాత ఇంకా ఇక్కడ కొత్తకోటలో ఫ్రెష్ కూరగాయలు ఉంటాయన్నమాట. అప్పటికప్పుడు చేన్లలో తీసుకొచ్చి అమ్ముతుంటారు. ఇంకా నేను ఎక్కడ అలసిపోయాను, 3 ఎగ్జామ్స్ రాశాను కదా అని అలసిపోయానని చెప్పి నేను దిగలేదు. మా ఆయన్నే వెళ్ళి కూరగాయలు తీసుకురావడానికని వెళ్ళాడనమాట. వీళ్ళు కాదు, ఇంకా పక్కన బుట్టలలో పెట్టుకొని కూర్చుంటారు అక్కడ. ఒకసారి చూపిస్తా చూడండి, లోపల అద్దంలో నుంచి వీళ్ళు అనమాట. ఇక్కడ అంతా ఊర్లలో నుంచి బుట్టలలో పెట్టి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారనమాట ఫ్రెష్గా. ఈవినింగ్ 3 నుంచి 7 వరకు, నైట్ 7 వరకు ఉండి అమ్ముకొని పోతారనమాట. మార్నింగ్ నుంచి ఉండరు వాళ్ళు. ఇంకా నేను 3 డేస్ ఉందామని చెప్పేసి బట్టలు కూడా అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాను కదా అక్కడికి. ఇంకా 3 డేస్లో రాసే ఎగ్జాము 1 డేలోనే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ ఫంక్షన్ కూడా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే కాలేజ్ నుంచి బయటకు వచ్చే వరకే 5:30 అయింది. ఫంక్షన్ వచ్చేసి ఆఫ్టర్నూనే ఉండనమాట. ఇంకా ఫంక్షన్కి వెళ్ళడానికి వీలు కాలేదు. ఇక్కడేమో పిల్లలు బేకరీ దగ్గర అక్కడ ప్లమ్ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తకోటలో. అక్కడికి వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు కూడా తీసుకొచ్చుకున్నారు. కానీ ఈరోజు మేము వెడ్నెస్డే నాన్ వెజ్ తినము, అందులో ఎగ్ మిక్స్ అయి ఉంటుందన్నమాట. కానీ మా పిల్లలు తీసుకున్నారు, వాళ్ళు తింటామని చెప్పేసి. కానీ ఇంటి దగ్గరికి అందరూ వచ్చారనమాట. మా అక్క వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ వెళ్ళారు. నేను ఒక్కదాన్నే మిస్ అయ్యాను. వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారనమాట, రాలేదు ఎందుకని చెప్పేసి. కానీ ఇంకా వెళ్దామనే బట్టలన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళాను, కానీ ఇంకా వీలు కాలేదు. నేను కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ అక్కడ ట్రెండ్స్ ఉందన్నమాట. కొత్తగూడలో ట్రెండ్స్ ఉంటే వీళ్ళంతా వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేసుకొని వచ్చారనమాట. మా తమ్ముడు, మా పిల్లలకి, మా ఆయన అందరూ టీషర్ట్స్ అలాగే అన్నీ ఏమేమో కొన్నారంట. నేను ఉంటే వెళ్ళనివ్వనని చెప్పేసి నేను లేని టైంలో వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చారు. ఇంకా మా పిల్లలు చెప్తున్నారనమాట, నేను వచ్చిన తర్వాత షాపింగ్ చేసుకోమని చెప్తే వాళ్ళ డాడీ ఏమో నేనేం కొనలేదు, పిల్లలకి మీ తమ్ముడే తీసుకోండి అని చెప్పి చెప్పారనమాట. తర్వాత చూస్తే టీషర్ట్స్ అన్నీ కొనుక్కున్నాడు. ఈ ఆకుకూరలు తీసుకొచ్చినారు అనమాట. పాలకూర, మెంతం కూర కాదు, ఏమంటారు గంగవాల్ కూర, చుక్క కూర, అలాగే తోటకూర అవి అయితే తీసుకొని వచ్చారు. టమాటాలు తీసుకొచ్చారు. ఫైనల్గా మేము బాలనగర్ దగ్గరలో వచ్చామన్నమాట. ఒక 1 కిలోమీటర్ అయితే మా ఇల్లు వచ్చేస్తుంది. ఇక్కడ వీల్స్కి ఎయిర్ అయితే చెక్ చేస్తాను అనమాట. నైట్రోజన్ ఇక్కడే ఉంటుంది, నార్మల్ గాలి కాదు, నైట్రోజన్ ఎయిర్ అయితే కొట్టిస్తారు. అందుకని అక్కడ చెక్ చేస్తున్నారు అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ మా బావ వాళ్ళ షాప్ అది హోటల్ ఉంటుంది. హోటల్ ముందరే వీళ్ళు టిఫిన్ బండి పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ పునుగులు బాగుంటాయని మా ఆయన చెప్తే ఇక్కడ ఆపి ఇంటికి పార్సల్ అయితే తీసుకుంటున్నాము. 2 ప్లేట్స్ వచ్చి పునుగులు తీసుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత అంతా చెత్త చెత్త ఉందన్నమాట ఇళ్ళల్లో. ఉదయం ఇంకా 7:30, 8కే ఇక్కడ నుంచి బయలుదేరాము కాబట్టి ఇక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఇంకా అవన్నీ పనులు చేయాలంటే ఫస్ట్ ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి కదా అనేసి ఇక్కడ తీసుకొచ్చిన పునుగులు అయితే ఫస్ట్ తినేస్తున్నా. మా తమ్ముడికి టీ అయితే ఇచ్చేసి నేను ఈ పునుగులు అయితే తింటున్నాను, నేను మా పిల్లలు. నిజంగానే టేస్ట్ అయితే బాగున్నాయి. అక్కడ ఇంకా వడలు కూడా చేస్తారంట, కానీ ఈరోజు పెట్టుకోలేరు. మా బావ వాళ్ళ షాపే అనమాట, అది రెస్టారెంట్ ఉంది. టీ టైం ఉందన్నమాట. టీ టైం ముందర ఇవి ఈవినింగు అలాగే మార్నింగు టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి అక్కడ. మేము కొత్తకోటలో మధ్యాహ్నం లంచ్ చేసాం కదా, అక్కడైతే మామిడికాయ చట్నీ, అలాగే నిమ్మకాయ చట్నీ, అలాగే కాకరకాయ చట్నీ అవన్నీ టేస్ట్ చేసామన్నమాట. అచ్చంగా ఇంటి దగ్గర ఊర్లలో ఎలా అయితే చేస్తారో సేమ్ అదే టేస్ట్లో ఉంది. నాకైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ఫ్లేవర్ అయితే గుర్తొచ్చిందనమాట. అది మా ఆయన కూడా తిని ఆయన కూడా అవును చిన్నప్పుడు వేరే కాపోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి తిన్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో అలాంటి ఫ్లేవరే ఉందని చెప్పి ఇంకా హాఫ్ కేజీ తీసుకున్నాం అనమాట. కాకరకాయ, అలాగే నిమ్మకాయ, అలాగే మామిడికాయ చట్నీలు హాఫ్ కేజీ తీసుకున్నాం. తర్వాత ఇంకా మేము తీసుకెళ్ళిన బట్టలన్నీ ఎలా తీసుకెళ్ళామో అలాగే తీసుకొచ్చాము. ఈ టమాటాలు అనమాట, ఎక్కువ రోజులు ఉండాలి కదా అనేసి కొంచెం కచ్చివన్నీ తీసుకొచ్చామన్నమాట. ఒక 2 కేజీలు 3 కేజీలు తీసుకున్న టమాటాలు. నేను అంతకుముందు ఈడ బాలనగర్లో మార్కెట్ రోజు ఏమీ కూరగాయలు తీసుకురాలేదు, అందుకని అక్కడి నుంచి అన్నీ తెచ్చుకున్నాం. ఇంకా చెప్పాను కదా, తోటకూర, అలాగే గంగవాల్ కూర, మెంతం కూర, బెండకాయలు, అలాగే గోకరకాయ, టమాటాలు ఇవే తీసుకొచ్చాం అనమాట కూరగాయలన్నీ. ఇవన్నీ మళ్ళీ తర్వాతకు సర్ది పెట్టుకోవాలి.
ఇంకా తెచ్చుకుంటే బాగుంటుండే కానీ మా ఇంట్లో వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆకుకూరలు ఎక్కువ రోజులు ఉండవు, అందుకని ఇంకా వేస్ట్ అయితే ఏం తీసుకురాలే. ఇక్కడ చూసారు కదా మా పిల్లలకి, మా చిన్నోడికి ఒక లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ బర్త్డేకి బైక్ తీసుకొచ్చాడనమాట వాళ్ళ డాడీ. సర్ప్రైజ్ అనమాట అది. నాకు కూడా చెప్పకుండా తీసుకొచ్చిండు. ఒక 12కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాకు చెప్పాడనమాట బైక్ తీసుకొచ్చిన. అంతవరకు ఇక్కడ షట్టర్ ఉంటే ఆ షట్టర్లో దాచిపెట్టి ఉంచాడనమాట. అప్పుడు ఒక 3-4 టైమ్స్ అయితే తిరిగిరు బయట. తిరిగాక అది ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పేసి, ఇక్కడ కాలనీ వాళ్ళంతా ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పేసరికి తీసి ఇంకా షట్టర్లో పెట్టేసినాము. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా దాని మీదనే ఉన్నారనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చిన తర్వాత ఇంకా చదువుకోకుండా బైక్ మీదనే ఉన్నారు. అందుకని ఇంకా ఇన్ని రోజులు ఒక సంవత్సరం పాటు మళ్ళీ మా షాప్లోనే పెట్టించా. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా, రోజు సతాయిస్తున్నారు అనమాట. బైక్ తీయండి చేయించండి అని. ఇక్కడ మా పక్కన ఫయాజ్ అని ఉంటాడు కదా, వాళ్ళ అన్న మెకానిక్ అనమాట. ఆ బాబుని పిలిచి ఒకసారి చూపించాము. చూడండి, అది దీనికి కూడా పెట్రోల్ అనమాట. వాళ్ళ డాడీ వాడే కార్కి పెట్రోల్ కాక వీళ్ళకి బైక్ కూడా పెట్రోల్కి డబ్బులు ఇవ్వాలి ఇప్పటి నుంచి. ఇంకా ఒకసారి బైక్లో పెట్రోల్ అలాగే ఆయిల్ వేసి ట్రై చేస్తున్నారు స్టార్ట్ చేయడానికి. మరి అది స్టార్ట్ అవుతుందో లేదో తెలీదు. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మొత్తము ఎప్పుడు బైక్ అని సతాయిస్తున్నారనమాట. మొత్తానికి అది బైక్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఎక్కడ తీసుకొచ్చామో మళ్ళీ అక్కడే వెళ్ళి చూపించాలన్నమాట అది. ఇంకా వీడియో అయితే కంటిన్యూగా చూస్తాం. ఇంకా ఫైనల్గా ఓపిక లేక రైస్ ఒకటే వండానమాట. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు మామిడికాయ చట్నీ అలాగే కాకరకాయ నిమ్మకాయ చట్నీ తెచ్చుకున్నాం కదా ఎంతో ఇష్టంగా. ఇంకా వాటితోనే ఈరోజు నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది. కొంచెం బయట నుంచి కొంచెం పెరుగు తెప్పించాను. చట్నీలు అలాగే పెరుగుతో ఈరోజు నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఏదైనా నచ్చితే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.